అనగనగా నేటి తరం అనే కాలేజీ ఒకటి ఉండేది. ఆ కాలేజీలో ఒకానొక సందర్భంలో క్లాస్ టీచరు పాఠాలు చెబుతూ మధ్యలో సరదాకి కొన్ని ప్రశ్నలు అయితే స్టూడెంట్స్ని అడగడం జరుగుతుంది. ఏమనంటే, నేటి తరం యువతీ యువకులు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి అబ్బాయిల్ని మీరు చేసుకుంటారని అమ్మాయిల్ని క్వశ్చన్ చేయగా, అబ్బాయిల్ని ఎలాంటి అమ్మాయిల్ని మీరు చేసుకుంటారని క్వశ్చన్ చేస్తారనమాట. అందుకు మొదటగా అమ్మాయిలు చెప్పే సమాధానం ఏంటంటే, ఒక అమ్మాయి లేచి, నన్ను చేసుకోబోయేవాడికి 1,00,000 రూపాయల పైన సాలరీ ఉండాలి సార్ అని చెప్తుంది. తర్వాత అమ్మాయి లేచి, సార్ నేను చేసుకోబోయే ఇంట్లో అత్తామామలు ఎవరు ఉండకూడదు అని చెప్తుంది. మరొక అమ్మాయి లేచి, నేను చేసుకోబోయేవాడికి పెద్ద బంగ్లా, కారు, అన్ని సౌకర్యాలు ఉండాలి సార్ అని చెప్తుంది. ఇలా వారి వారి తరహాలో వారి వారి ఆలోచన విధానానికి తగినట్లు అమ్మాయిలు చెబుతారు. తర్వాత అబ్బాయిలు చెప్పండి అని అబ్బాయిలకి ప్రశ్న వేస్తే, మీరు ఎలాంటి అమ్మాయిలను కోరుకుంటున్నారని ప్రశ్నించగా, అబ్బాయిలు, సార్ నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి నా భార్య ఇంటి పని, వంట పని అన్నీ చేసి పెట్టి నా కోసం ఎదురు చూస్తూ ఉంటే చాలు, ఇంకేం నాకు వద్దు సార్ అంటాడు. మరొక అతను లేచి, సార్ నేను చేసుకోబోయే అమ్మాయి నా కన్న తల్లిదండ్రులని అందరినీ బాగా చూసుకుంటే చాలు అని మరొక అబ్బాయి చెబుతాడు. అంటే నేటి తరం అబ్బాయిల కంటే అమ్మాయిలకి స్వార్థంతో కూడినటువంటి ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. అలా అని అందరూ అమ్మాయిలు అలానే ఉండరు. కొంతమంది మాత్రమే అలా ఉంటారు. కాకపోతే కొంతమంది అమ్మాయిలు మాత్రం తను చేసుకోబోయేవాడు తనని సుఖంగా చూసుకుంటే చాలు, దానికి ప్రతిఫలంగా వాళ్ళ తల్లిదండ్రులని మనం చాలా బాగా చూసుకుంటాము అని అనుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇలాంటి అమ్మాయిలు తక్కువ, అలాంటి అమ్మాయిలు ఎక్కువ.